ఇలా ఆటో డ్రైవర్ని అడిగినా, క్యాబ్ డ్రైవర్ని అడిగినా, వాచ్మెన్ అడిగినా ఆయన పాలనే బాగుంది కదా సార్ అంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 31 కాన్స్టిట్యున్సీలు తిరిగి దీపాదాస్ మనిషి మేడం నేను తిరిగి మార్పు రావాలంటే వాళ్ళు కాంగ్రెస్ రావాలని యాడ్ చేసుకున్నారు. సరే మాకేం కోరికలు లేవు రాజకీయ నాయకులు కానీ ఎవడో ఒకడు వస్తాడు ఇంతకన్నా బెటర్గా పాలిస్తారు అనుకుంటే పెనం వేయించి పొయ్యిలో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కు? సోయి ఉండాలి, అవగాహన ఉండాలి, నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఏదో హామీలు ఇచ్చి పడేసినాం ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. మరి అప్పుడు తెలియదా మీకు? మీరు ప్రతిపక్ష నాయకుల పాత్రలో 30-40 సంవత్సరాలు ఒక్కొక్కరికి సీనియారిటీ ఉంది కదా. రేవంత్ రెడ్డి అంటే నిన్న కాక మొన్న వచ్చిన మీరు నమ్మిరు అప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని వాడు నమ్ముతాడు అన్న. మార్పు రావాలి అంతే అంతే. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా నాకు ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి మేధావి చెప్పిండు ఢిల్లీలో సోనియా గాంధీ గారి దగ్గర అడ్వైజర్ ఉండే ఆయన పేరు చెప్పడం బాగోదు కానీ కాంగ్రెస్ పార్టీ తనంతట తాను ఇప్పుడు అధికారంలోకి రాదట. ప్రజలు ఏ దిక్కు లేక ఇట్లా ముడ్డు మీద తంతే అప్పుడు పోయి సీట్లో కూర్చుంటారు వీళ్ళు. అది ఎవరు చెప్పారు నాకు? ఏఐసిసిలో సోనియా గాంధీ గారికి అడ్వైజర్ ఉన్న ఒక పెద్ద ఎకనామిక్స్ ప్రొఫెసర్ మన్మోహన్ సింగ్ అడ్వైజర్ ఉన్న ఆయన చెప్పిండు. ఎవరు దిక్కు లేనప్పుడు ఇలే దిక్కు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉండవు. అది ఎప్పుడు చిన్న చిన్న గుడిసెల్లాగా ఏఐసిసిలో చిన్న చిన్న రూమ్లలో ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ఆఫీస్ చూడండి, మీరు కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది, టీడీపీ ఆఫీస్ చూడండి, లేదా టీఆర్ఎస్ ఆఫీస్ చూడండి, ఢిల్లీలో ఉన్న ఏఐసిసి ఆఫీసు అప్పుడు ఆయన మాట్లాడే టైంకి ఇట్లా చిన్న చిన్న రూములలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తెల్ల టోపీ తెల్ల బట్టలు వేసుకుంటారు. నాయకుల దగ్గర వేల కోట్లు ఉంటాయి కానీ ప్రజలు పార్టీ కోసం ఖర్చు పెట్టరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కోఆపరేటివ్ ఫిలాసఫీ, కార్పొరేట్ లీడర్స్ లైఫ్ స్టైల్. ఈ మిగతా పార్టీలు ఏమో కార్పొరేట్ మొత్తం హైటెక్, ఐటీ, సోషల్ మీడియా, హంగామా.